నమస్తే. వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ఇప్పుడు ప్రస్తుతం మనం ఓయిలో ఉన్నాం. ఏదైతే తెల్లాపూర్‌లో 2 విగ్రహాల మధ్యలో ఒక పంచాయతీ అయితే నడుస్తుంది. ఛత్రపతి శివాజీ గారు, ఇటు జ్యోతిరావు పూలే గారి విగ్రహాల మీద. రాత్రికి రాత్రి జనవరి 25 తారీఖు రాత్రి మహారాజు శివాజీ మహారాజు గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఫిబ్రవరి 6వ తారీఖున పూలే గారి విగ్రహాన్ని పెడుతుంటే కొంతమంది కావాలని అతని విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేసి అవమానపరిచారు. ఇదే ఇష్యూ గురించి మనతో మాట్లాడడానికి విప్లవ శ్రీనిధి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా చూడొచ్చండి ఏదైతే తెల్లాపూర్‌లో జరిగిన ఘటన, ఇద్దరు మహనీయులు మనకు మార్గదర్శనం చూపించే వ్యక్తులు. అలాంటి వ్యక్తుల మధ్య 2 విగ్రహాల మధ్యలో దీన్ని రాజకీయం, కులం మత రాజకీయాల్లాగా దీన్ని పోర్ట్రేట్ చేస్తున్నారు. ఎలా చూస్తుంది? ముందుగా మహనీయులకు భావజాలాల్ని ఆపాదించి దాన్ని రాజకీయంగా మార్చుకొని ఓట్లను దండుకోవాలని చూస్తున్నటువంటి ప్రయత్నం ఈ రాజకీయాలలో చూడొచ్చు కొంతమంది పార్టీలు. ఫర్ ఎగ్జాంపుల్ చరిత్రను వక్రీకరిస్తూ మహనీయులను వాళ్ళ వైపుకు తిప్పుకుంటూ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే బీజేపీయే ఆబ్వియస్గా. శివాజీ మహారాజు ఈరోజు వీళ్ళు కొత్తగా ఎత్తుకుంటున్నారు. ఈయన మావాడు అంటున్నాడు, మా సనాతన ధర్మం కోసం మాట్లాడిండు, అది ఇది అని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటి, అసలు శివాజీ ఎందుకు పుట్టిండు, ఏం చేసిండు, అతని సిద్ధాంతం ఏంది, అతని భావజాలం ఏంది అనేది బీజేపీ వాళ్ళకి ఎవరికి తెలియదు. కాకపోతే వీళ్ళకి ఏం కావాలి, మెజారిటీ ప్రజల ఓట్లను తీసుకోవడానికి వీళ్ళకి ఒక సింబల్ కావాలి. ఆ సింబల్స్ కోసం వీళ్ళు ఎంతకన్నా దిగజారుతారు. వీళ్ళది కాని చరిత్రని కూడా ఇది మా చరిత్ర, వీళ్ళు మా మనుషులు అని చెప్పేసి, అది కూడా ఎన్నికలు వచ్చినప్పుడే. మళ్ళా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఇప్పుడు శివాజీ పాట ఎత్తుకున్నారు, విగ్రహం మీద వేస్తున్నారు. కానీ ఇక్కడ శివాజీ ఎవరి వాడు? శివాజీకి పూలేకు ఏం తేడా ఉంది, ఏం భావజాలపరమైనటువంటి వైరుధ్యాలు ఉన్నాయి? వాళ్ళిద్దరు కూడా ఒక్క గీత మీద నిలబడేటటువంటి తండ్రి కొడుకులు లాంటి వాళ్ళు. శివాజీకి ఎక్స్టెన్షనే కదా ఇప్పుడు పూలే ఉన్నది. కాబట్టి ఈ 2 విగ్రహాల మధ్య గొడవలు పెట్టడం అనేది విగ్రహాల మధ్య గొడవ కాదు చూడాల్సింది. ఇక్కడ బీసీలను విడగొట్టి ఒకటే వర్గపు ప్రజలను విడగొట్టిన తర్వాత రాజకీయంలో గెలుగుద్దాము అనేటటువంటి ఒక కుయుక్తిని ఇక్కడ మనము వాళ్ళు అవలంబిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. దీన్ని ఇట్లానే చూడాలి. రాజకీయ పరమైనటువంటి కోణమే ఉంది ఇందులో, తప్పిస్తే ఏ రియల్ ఎస్టేటో లేకపోతే ఇంకోటో కాదు. ఎన్నికల నేపథ్యంలో వాళ్ళు ఓట్ల కోసం చేసినటువంటి కుట్ర ఇది. ఇప్పుడు ఏదైతే అక్కడ తెల్లాపూర్‌లో 30 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న వాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్‌లా కలిసిమెలిసి ఉన్నారు. బీసీలే గాని, ఎస్సీలే గాని. వీళ్ళ మధ్యలో కావాలని చెప్పి ఇప్పుడు ఒక పంచాయతీ అంటే దీని వెనక ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు. రాత్రి వచ్చి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడ శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పి కూడా అక్కడ ఉన్న జనాలు చెప్తున్నారు. అలాగే అక్కడ విగ్రహాలకి నిన్న పోలీసులు కూడా ఫోటోగ్రాఫ్ ప్రకారం అక్కడ కాపలా కాస్తున్నారు. మీడియా వాళ్ళం వెళ్తే మా మీద కూడా కొంచెం దురుసుగా ప్రవర్తించి మమ్మల్ని కూడా అక్కడి నుంచి నెట్టేయడం జరిగింది. దీని ఎలా చూస్తారు? విగ్రహాలంటే ఏంటివి? నిలబడ్డ చరిత్ర కదా. విగ్రహాలకు కాపలా కాసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు వచ్చిందంటేనే ఇక్కడనే మనం ఎటు పోతున్నాము, మనం రాజకీయాల విషయంలో మనం ఈ చైతన్యాన్ని ఎంతకు దిగజారుస్తున్నాము, తెలంగాణ సమాజాన్ని ఎంత నాశనం పట్టిస్తున్నాము అనేదాన్ని అర్థం చేసుకోవచ్చు. మీరే చెప్పండి, పోలీసు వాళ్ళ డ్యూటీ ఏముంటది? సమాజంలో శాంతి భద్రతలను నెలకొల్పాలి. ప్రజలకు ఎక్కడైనా గొడవలు అయినాయా, లేకపోతే ఇంకేమైనా కేసెస్ అయినాయా, లేకపోతే ఒక విఐపి ఉన్నారు, వివిఐపి ఉన్నారు, వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఇవ్వాలా, ఇవి ఉంటాయి సాధారణంగా అయితే పోలీసుల బాధ్యతలు విధుల్లో. కానీ విగ్రహాలకు కాపలా గాయడం అంటే ఏంటి? అది కూడా మళ్ళీ మహనీయులు. సమాజం అంతా ఏకదాటిపైకి రావాలి, సమాజంలో ఉన్నటువంటి ముఖ్యంగా బహుజనులందరూ ఒక్కటగి కొట్లాడాలి, హక్కుల కోసము, అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని చెప్పేటటువంటి నాయకుల విగ్రహాలకి ఈరోజు మళ్ళీ అదే ఒకటే లైన్ మీద, ఒకటే సిద్ధాంతంతో, ఒకటే భావజాలంతో ఉన్నటువంటి ఇద్దరు నాయకుల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళను విడగొట్టి, వాళ్ళను సింబాలిక్ గా చూపి ప్రజలను విడగొట్టి చేసిన రాజకీయాలకు ఈరోజు ఆ విగ్రహాల దగ్గర పోలీసులు కాపలా గాయడం అనేది మనం ఎంత దిగజారుతున్నాము, మన రాజకీయాలు మనల్ని ఎంత దిగజారుస్తున్నాయి అనే దానికి తర్కాణంగా చూడొచ్చు. మరి దీన్ని ఎవరైనా గలాన్ని నిప్పి గొంతెత్తి గట్టిగా మాట్లాడి ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ అని ఒక ట్యాగ్ పెడుతున్నారు. దీని ఎలా చూడొచ్చు? అది జర్నలిజంలో కానీ లేదంటే మీలాగా ఎవరైనా ప్రశ్నించే వాళ్ళు ఉంటే ఇలా మాట్లాడుతున్నారు. అసలు అర్బన్ నక్సలైట్ అని ఎందుకు వచ్చింది పదం? అసలు ఇప్పుడు నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం స్టూడెంట్ గా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. జర్నలిజం కెరీర్ ని పర్సూ చేయాలనుకుని వచ్చినటువంటి వాళ్ళకి నిన్ననే లాలో ఎట్లా ఉంది జర్నలిస్టుల పరిస్థితి అనే దాని మీద మాకు ఒక సెమినార్ జరిగింది. ఆ సెమినార్లో మేము విన్నదంతా చూస్తే దాదాపుగా ఎమర్జెన్సీ కాలం నుంచి ప్రీ ఇండిపెండెన్స్ తర్వాత, అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏకదాటిగా అప్పుడు ఇట్లా చారిత్రాత్మకంగా ఈ జర్నలిస్టుల మీద జరిగినటువంటి అణచివేత, గొంతులను నొక్కివేయటం అనే దానికి మేము నిన్న తెలుసుకున్నాము.
లా కూడా అంటే న్యాయ వ్యవస్థ కూడా జర్నలిస్టులకి అండగా ఉండేటటువంటి సందర్భం లేదు. వర్డిక్ట్ అనేది రాదు. జస్ట్ ఆ ప్రొసీజరే పనిష్మెంట్ గా నిలబడి ఇక్కడ జర్నలిస్టులు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో ప్రశ్నించే ప్రతి ఓడు డిజిటల్ యుగం, నాతో మొబైల్ ఉంది, నేను జర్నలిస్ట్ అయిపోతా. ఎందుకంటే నేను సమస్యలు అక్కడ కనిపిస్తే నేను దాని మీద గలం ఎప్పుతా. ఒక మనిషిగా మనిషి హృదయంతో ఉన్న మానవతా హృదయంతో ఉన్నటువంటి నేను సమస్య జరుగుతున్నప్పుడు నేను కామ్గా ఉండలేను కాబట్టి నేను వీడియో ఏదో చేస్తా, దానికోసం వాయిస్ ఇస్తా. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే నేను ధిక్కార స్వరం అవుతా. కానీ ఇట్లా మాట్లాడేటోళ్ళందరినీ ప్రశ్నించేటోళ్ళందరినీ అర్బన్ నక్సలైట్స్ అంటే అది రాజ్యపు స్వభావమే అంతానేమో. ఇప్పుడు ఒక ప్రశ్నని మనం సంధించినామంటే రెండు జరుగుతాయి. ఒకటి మార్పు అయినా జరుగుతుంది, లేకంటే ఆ ప్రశ్న వల్ల ఎదురయ్యేటటువంటి మార్పులను మేము చేసే స్థితిలో లేం కాబట్టి మేము ఈ ప్రశ్నించిన వలన అణచివేస్తాం అంతే. చివరిగా తెల్లాపూర్ ఇష్యూ ఏదైతే ఉందో దీన్ని ఎలా చూస్తారు? దీన్ని ఎలా చూస్తాం? రాజకీయ కుట్రని ఆబ్వియస్గా. ఇది భావజాలాన్ని ముందలేసి బీసీలను విడగొట్టి రాజకీయాలు చేయాలి. మళ్ళీ వాళ్ళు కలిసి కట్టుకుంటే మళ్ళీ ఈ రాష్ట్రంలో అంటే శాంతి భద్రతలు ఉండొద్దు. ఒకటి ఈరోజు తెల్లాపూర్ గురించి మాట్లాడుకుంటున్నాం, రేపు ఇంకో ప్రాంతం గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే మొన్న మనం బోధన్ గురించి, ఇంకో ప్రాంతం గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బుద్ధుడి విగ్రహం పోయింది అని చెప్పేసి, ఇట్లా విగ్రహ ధ్వంసం జరిగిందని చెప్పేసి ఇది కంటిన్యూ అవుతుంది. ఎప్పటి వరకు? వాళ్ళు రాజకీయంగా వాళ్ళ లక్ష్యాన్ని చేరుకునే వరకు బీసీలను, ఎస్సీ ఎస్టీ ప్రజలను, మైనారిటీలను, ఆదివాసులను ఇట్లా వాళ్ళ రాజకీయ లక్ష్యాల కోసం వాడుకుంటూనే ఉంటారు. ఇట్లా చూడాలి అది. ఇది ఏదైతే ఇష్యూ ఉందో ఓన్లీ రాజకీయ లబ్ధుల కోసమే, అలా సొంత లాభం కోసమే ఇవన్నీ. అఫ్ కోర్స్ అంతకు మంచి కేవలం రాజకీయం అనేటటువంటి దాంట్లో పై చేయి సాధిస్తే దాని చుట్టుముట్టు ఉన్న అన్ని రకాల కార్పొరేట్ పరంగా మనం చేయొచ్చు కదా. అదే అంటున్నా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో మనం చేయి ఉండాలి, పై చేయాలంటే మనకి అక్కడ రాజకీయ అండదండలు ఉండాలి. మనకి లోకల్లో ఉన్నటువంటి రాజకీయాలతోటి పెద్దగా పవర్, మనకు ఆ రాజకీయాల మీద పట్టు లేకపోతే మనం ఏం చేయలేము. రియల్ ఎస్టేట్ దాకెందుకు, పక్కోని మీద ఇంత మాట కూడా అనలేము మనం. ఎందుకు? స్థానికంగా పవర్ అట్లా పనిచేస్తుంది. కాబట్టి ఆ పవర్ రావాలంటే రాజకీయంగా స్ట్రాంగ్ ఉండాలి. రాజకీయంగా వాళ్ళు స్ట్రాంగ్ ఉండాలి. ప్రజలు ఇక్కడ చైతన్యంగా ఉన్నారు. ముఖ్యంగా తెల్లాపూర్ ప్రజలు ఏమి పిచ్చోళ్ళు కాదు, వాళ్ళు చైతన్యంగా ఉన్నారు. మరి అట్లాంటి చైతన్యంగా ఉన్న ప్రజల్ని వీళ్ళకి నచ్చినట్టుగా వంపుకోవడానికి ఏం చేయాలి? ఇట్లాంటివే విడగొట్టి పాలించే ప్రయత్నాలు బ్రిటిష్ ఆ రోజు పాలించింది, అట్లా ఆ రకంగా అవి అవలంబించింది. ఈ రోజు ఇది వీళ్ళు చేస్తున్నారు అట్లా, అంతే.